గుత్తిపట్నంలో గంజాయి మరియు నకిలీ నోట్ల తరహాలో కట్ చేసిన కాగితాల వ్యవహారంలో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని గుత్తి సీఐ రామారావు విలేకరుల సమావేశంలో వెల్లడించారు. జిల్లా ఎస్పీ ఆదేశాలు, గుంతకల్ డీఎస్పీ శ్రీనివాస్ పర్యవేక్షణలో గుత్తి సీఐ రామారావు, ఎస్ఐ అమెరికాన్, వారి సిబ్బంది మరియు రెవెన్యూ అధికారులతో కలిసి మంగళవారం సాయంత్రం గుత్తి అనంతపురం రహదారిలోని దిల్కా సీనా పెట్రోల్ బంక్ సమీపంలో వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దబడుగురు మండలానికి చెందిన చిలకల గోపాల్, అప్పయ్య గారి బద్రి అనే ఇద్దరిని అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా వారి వద్ద 20 గ్రాముల గంజాయి, కరెన్సీ నోట్ల మాదిరిగా సమాన పరిమాణంలో కట్ చేసిన 147 కట్ల నల్ల కాగితాలు, ఒక హీరో మోటార్ సైకిల్ లభ్యమయ్యాయి. వాటిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. ప్రాథమిక విచారణలో గతంలో కలిసి వ్యాపారం చేసిన చాకలి జీపల్లి రమేష్ అనే వ్యక్తితో ఆర్థిక లావాదేవీలు మరియు వ్యక్తిగత మనస్పర్ధలు ఉండడంతో అతన్ని గంజాయి, నకిలీ నోట్ల కేసులు ఇరికించేందుకు కుట్ర పడినట్లు వెల్లడైందన్నారు. ఈ మేరకు అందిన విశ్వసనీయ సమాచారంతో నిందితులను పట్టుకుని చట్టపరమైన చర్యలు చేపట్టినట్లు సీఐ రామారావు తెలిపారు. అందరికీ నమస్కారం. మనకు ఈరోజు మా ఎస్పీ గారి శ్రీ జగదీష్ ఐపీఎస్ సార్ గారి ఆదేశాల మేరకు మా డిఎస్పీ శ్రీనివాస్ గారు ఉత్తర్వుల మేరకు ఈరోజు రాబడిన సమాచారం మేరకు నేను, మా ఎస్ఐ అమెరికాను సిబ్బంది మన గుత్తి అనంతపురం రోడ్డు, గుత్తి టౌన్లోని గుత్తి అనంతపురం రోడ్డు వద్ద వెహికల్ చెకింగ్ చేస్తూ ఉన్నాము. రెవెన్యూ అధికారులతో పాటు కలిసి చేసే క్రమంలో ఇద్దరు వ్యక్తులు మోటార్ సైకిల్లో రావడం జరిగింది. వారిని చెక్ చేస్తే వారి వద్ద ఒక 20 గ్రామ్స్ గంజాయి మరియు బ్లాక్ పేపర్స్, మనకు కరెన్సీ సైజులో కట్ చేసినటువంటి బ్లాక్ పేపర్స్, ఒక 147 పేపర్స్ బండిల్గా ఉన్నటువంటి బండిల్ని మేము సీజ్ చేయడం జరిగింది. వారిని విచారిస్తే ఈ గంజాయి, బ్లాక్ పేపర్స్ని ముఖ్యంగా గుత్తి అనంతపురం గ్రామం పెద్దవడూరు మండలానికి చెందిన గోపాల్ అనేటువంటి వ్యక్తి గతంలో తనతో పాటు ఆ వ్యాపారంలో పార్ట్నర్గా ఉండి ఆర్థిక లావాదేవీలలో వివాదం ఉన్నటువంటి రమేష్, గుత్తి టౌన్లో ఆయిల్ షాపు పెట్టుకున్నటువంటి రమేష్, గుత్తి అనంతపురానికి చెందినటువంటి రమేష్ అనేటువంటి వ్యక్తి షాప్లో వీటిని పెట్టి అతన్ని గంజాయి మరియు ఫేక్ కరెన్సీ సరఫరా చేస్తున్నాడు వృత్తిలో అని కేసులో ఇరికించాలనేటువంటి నెపంతో అతన్ని ఇరికించాలని అతని షాప్లో అతను పెట్టడానికని తీసుకుని వెళ్తుంటే మనకు రాబడిన సమాచారం మేరకు వాళ్ళని ఇద్దరిని పట్టుకోవడం జరిగింది. వారి పైన అతని కేసులో ఇరికించే కుట్రను భగ్నం చేస్తూ వారిపైన ఇద్దరు గోపాలు మరియు అతనికి సహకరించినటువంటి బద్రి మొగుడి గ్రామస్తుల పైన కేసు నమోదు చేసి కోర్టుకు